నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మర్సు సిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడిచేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మారువేషంలో దవాఖానాలో తిరిగింది డిప్యూటీ కలెక్టర్ మేడం. సవలతులు లేవని డాక్టర్ల మీద అయ్యింది గరం. గీడోకాడ వెరైటీగా చేసిర్రు లగ్గం పిలాను. జరిగింది వేరే అయ్యే వరకు అయ్యిర్రు పరేషాను. ప్రెషర్ కుక్కర్తోని షర్టు చేసింది ఐరను. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ కొడుతున్నారు సలాము. ఎద్దు వచ్చింది లగ్గం పందిట్లకు. ఆగమాగం తిరిగింది ఎవ్వరు ఆపకపోయేటాళ్లకు. తులం బంగారానికి కిలో ఇసుక అమ్ముతున్న గంగులు. ఎవరింట్లోనన్నా పెళ్లి జరిగితే చుట్టాలకు దగ్గరోళ్లకు పెళ్లి పత్రికలు పంచి పెళ్లికి ఆహ్వానం పలుకుతుంటారు. పత్రికలు ఇయ్యలేని వాళ్ళకు ఫోన్ చేసి చెప్పుడో లేదంటే వాట్సాప్లో ఇన్విటేషన్ పంపుడో చేస్తుంటారు. ఎంతైనా అట్లా ఆహ్వానం అందుకున్న వాళ్ళే పెళ్లికి పోతుంటారు, అంతే కదా. మరి పిలువనిది అయితే ఎవ్వరు పోరు కదా. కాకపోతే గీడో అతిథి పిలువని పేరంటానికి పోయి ఎంత ఇబ్బంది పడి ఎంత మనతోని ఎన్ని మాటలు అనిపించుకున్నదో చూడుండ్రి. ఇంగో ఈ ఎద్దే పిలువని లగ్గంలోకొచ్చి లడాయి చేసినంత పని చేసింది. వాస్తవానికైతే ఈ ఎద్దుకు ఎవరు కార్డియలేదు, ఆహ్వాన పత్రిక అందించలేదు. అయినా కూడా పెళ్లికి హాజరు పడదామని చూసి ఇట్లా లోపలికి వచ్చింది. మరి ఎవ్వరు ఏమనకపోతే మండపం మీదికి పోయి పిల్లా పిల్లగాన్ని దీవించి అచ్చింతలేసి ఆశీర్వదించి ఓ ఫోటో దిగేది కావచ్చు. ఆ తర్వాత బుక్కెడంత బిర్యానీ కూడా తిను. కానీ పాపం దీన్ని లోపలికి రానియకుండా మొదట్లోనే అడ్డుకుందామని చూసిండ్రు ఈ పెండ్లోళ్ళు. ఆడికి లోపలికి వచ్చినా గాని బెదిరించి మరీ ఎల్లగొట్టిండ్రు. కానీ అట్లానే చూస్తే ఘోరంగా ఉండు కావచ్చు కదా. అసలే ఎద్దు కొమ్ములు చూసిండ్రా ఎట్లున్నాయో. అంతమందిని చూసి బెదిరిపోయి అటు ఇటు ఉరికితే ఎవరికి తాకునో ఏమో. అసలే అందరు తింటున్నారు. ఆడికి ఎద్దును చూసి ఎటోళ్ళట్టు పరుగులు పెట్టిండ్రు. అయినా ఓ ఎద్దయ్యా, ఇట్లా పిలువని పేరంటానికి పోవుడెందుకు, అవమానాలు పరుడెందుకు? అందుకే దీన్ని ఎప్పుడు మర్చిపోకుండా యాది పెట్టుకొని ఇంకోసారి ఎవరైనా పిలుస్తేనే పో, సరేనా? ఇది ఎక్కడ జరిగిందో ఏమో గాని సోషల్ మీడియాలోనైతే మస్తు చక్కర్లు కొడుతున్నది ఈ వీడియో. ఇక దీన్ని చూసిన వాళ్ళు మనం అనుకున్నట్టే అనుకుంటా కామెంట్లతోని ఇన్బాక్స్ను ఫుల్ చేస్తున్నారు. ప్రమాదాలు ఎప్పుడెట్లా జరుగుతాయో ఏం చెప్పలేము. ఎందుకంటే ప్రమాదం అంటేనే చెప్పి జరిగాయి కదా. అట్లా జరిగితే మనం జాగ్రత్త పడమా? ఓ పిల్ల, జోక్ చేస్తున్నావా? ఏదైనా సీరియస్ ముచ్చట చెప్తున్నావా? అసలు ఏం అర్థం కానట్టు మాట్లాడతావు? అసలు ఇంతకు ఇప్పుడు ఏమైందంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. అది కూడా భూమి మీద కాదు, ఆకాశంలోనే. చూసిండ్రా గాలే ఎగురుకుంటా పోతున్న విమానాన్ని? దానికి మంటలు కూడా అంటుకున్నాయి, కనబడుతుంది కదా. అయ్యో, ఏమైంది అంటే దాంట్లో ఎవరన్నా ప్రయాణికులు ఉన్నారా అంటే ఇది ప్రయాణికులతోని పోయే విమానం కాదు, యుద్ధ విమానం, రష్యా వాళ్ళది. మరి ఏం టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో ఏమో కానీ ఎగురంగా మంచిగానే ఉన్నది. పైకి పోయినాకనే ఇట్లా మంటలు లేచినాయి. మరేమన్నా అయిందా అంటే ఆకాశంలో అట్లనే పేలిపోయిందట. పాపం దాంట్లో 15 మంది ఉంటే అందరూ జీవించిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోళ్ళు ఎంత బాధపడుతుంటారో ఏమో. తలుచుకుంటేనే దుఃఖం వస్తున్నది కదా.
అక్కని ఏం చేయలేం. కొన్ని ప్రమాదాలు అండ్ల మళ్ళీ ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరుగుతాయో ఎవరు ఊహిస్తారు? అంతా భగవంతుడు రాసిన తలరాత. అందుకే భూమి మీదికి అడగకుండానే ఆయనే తీసుకొస్తాడు, మళ్ళా చెప్పకుండానే ఆయన దగ్గరికి ఆయనే తీసుకుపోతాడు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే. అన్నట్టు దీనికి ఇట్లా అయింది కదా అని అన్ని విమానాలు ఇట్లనే ప్రమాదంలో పడతాయి అనేది అయితే ఏం లేదు, కానీ కాలం నిర్ణయిస్తుంది అంతే. Погас. Нет, горит, загорелся опять. Какой-то дым. చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో నెట్ ఉంటుంది, అందరికీ సోషల్ మీడియాలో అకౌంట్లు ఉంటున్నాయి. ఇంకేంది, ఇక ఏది పడితే అదే వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఈ మధ్య ఇదే ఫ్యాషన్ అవుతున్నది. దానికోసం ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటే గీ అక్క మాత్రం అందరూ మెచ్చే పని చేసి అక్క మేడం అక్క అంతే అనిపించుకున్నది. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా తెలివంతులు తయారైతున్నారే ఈ భూమి మీద. పెద్ద పెద్ద సైంటిస్టులు కనిపెట్టలేని వాటిని కూడా ఇంట్లోనే ఉండి సింపుల్గా కనిపెడుతున్నారు. అందుకే ఈ అక్క ప్రెషర్ కుక్కర్తోని ఓ పెద్ద ప్రయోగమే చేసింది. ఇట్లా కుక్కర్లనే నీళ్లు పెట్టే వేడి చేసిందా. ఇక దీన్ని తీసుకుపోయి ఏం చేస్తుందో చూస్తే మైండ్ బెడ్డింగే. అమ్మ బాబోయ్, ఇది నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ పోండ్రి. లేకుంటే మరి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి? ఇంట్లో ఉండి ఉండి వంట చేసి చేసి అదే కిచెన్లో ఎక్కువ టైం గడిపేసరికి ఈ అక్కకు ఈ ఉపాయం వచ్చి ఉంటుంది. అందుకే ఇట్లా ప్రెషర్ కుక్కర్తోని షర్ట్ ఐరన్ చేస్తున్నది. మరి ఇంట్లో కరెంటు లేదో, లేకపోతే 200 యూనిట్లు దాటితే మళ్ళీ బిల్లు వస్తుందనో, ఇవి రెండూ కాకుండా 500కే గ్యాస్ వస్తుంది కదా అనో తెలియదు, కానీ ఇట్లా ప్రెషర్ కుక్కర్తోని ఇస్త్రీ చేస్తున్నది. ఎంతైనా ఈ ఐడియాకు సలాం కొట్టాల్సిందే. కాకపోతే ఈ ఇంటర్నెట్ వాడకం చేయబట్టి సోషల్ మీడియాలో లైకుల కోసం ఇలాంటి డిఫరెంట్ పనులు చేస్తున్నారు. ఏం చేస్తాం పటు, చూసేటోళ్లకు టైం పాసు, చేసేటోళ్లకు ఆనందం అంతే. ఉత్తరప్రదేశ్లో ఓ సర్కార్ దవాఖానా ఉన్నది. రోజు అందరు పేషెంట్లు పోయినట్టే ఇవాళ కూడా ఓ పేషెంట్ పోయింది అక్కడికి. మరి పేషెంట్ పోతే ఏమైంది, పానం మంచిగా లేదా అని అరుచుకోవాలి నా డాక్టర్లు. మస్తు భయపడుతున్నారు. ఇది ఎక్కడి చిత్రం, పేషెంట్ దగ్గరికి వస్తే భయపడడానికి ఇదేమన్నా కరోనా కాలమా అని అనుకుంటుండ్రా? అయినా మీరన్నది నిజమే కావచ్చు, కానీ ఇక్కడ మ్యాటర్ వేరే ఉన్నది. ముఖానికి చున్నీతోని సగం మూసుగేసుకొని దావకాళ్లకు ఎంట్రీ ఇచ్చిన పేషెంట్ ఈమెనే. చూస్తుంటే కూడా జర కుసురున్నట్టే కనిపిస్తున్నది కదా. మరి ఈమెను చూస్తే దావకాన్లా అందరెందుకు భయపడుతున్నారంటే ఈమె జిల్లా డిప్యూటీ కలెక్టర్ కాబట్టి. అమ్మ బాబోయ్, నిజంగానే ఈమె టీ కలెక్టరా అంటే అవును. అందుకే అక్కడున్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నది. మేడం పేరు కృతిరాజ్. ఈ దవాఖానా ఉన్నది ఫిరోజాబాద్లా. అయితే ఇక్కడ రోగులను పట్టించుకుంటలేరు అనే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయట. అందుకే డైరెక్ట్ పోతే సర్దుకుంటారని చెప్పి ఇట్లా పేషెంట్ లెక్కన పోయేసరికి బండారం అంతా బయటపడ్డది.
అసలు ఎక్కడ కూడా క్లీన్గా లేదు. సగం మంది ఉద్యోగులు అటెండ్ కాలేదట. కాకపోతే రిజిస్టర్ల సంతకాలు మాత్రం బరాబర్ ఉన్నాయట. మందులు సగం ఎక్స్పైర్ డేట్ అయినాయనట. ఇక అన్నిటి మీద మేడం సీరియస్ అయ్యి అందరికి క్లాస్ తీసుకున్నది. काटने के बाद जो इंजेक्शन लगाए जाते हैं 10 बजे से लोग वहां पे अपना इंतजार कर रहे थे डॉक्टर का, और डॉक्टर प्रेजेंट नहीं थे, जिसकी वजह से बहुत अफरा तफरी मची हुई थी। तो जब हम वहां पहुंचे, हम वहां अनोनिमसली घूंघट करके गए थे, हमने पर्ची कटवाई, डॉक्टर से बात की। डॉक्टर का व्यवहार भी उचित नहीं पाया गया। उसके अलावा उनके जब रजिस्टर्स चेक किए गए तो काफी लोग मिसिंग थे, कुछ लोगों की वहां पे सिग्नेचर्स थे, फिर भी वो हॉस्पिटल में नहीं पाए गए थे। इसके अलावा वहां पे दवाइयां जो थी लगभग आधा स्टॉक वहां एक्सपायर्ड था जब हम पहुंचे, और जो व्यवस्थाएं थी साफ सफाई की वो भी मेंटेन नहीं थी। इंजेक्शन भी सही ढंग से बिठाल के प्रॉपर नहीं लगाए जा रहे थे। किसी भी प्रकार से एक जन सेवा के भाव से कार्य नहीं हो रहा था। तो इन्हीं सारी चीजों को हम नोट करके लाए और इस पे हम कार्रवाई कर रहे हैं। కానీ ఇటువంటి సీన్లు మనకు మామూలుగా సినిమాలల్లా కనిపిస్తుంటాయి గానీ ఇట్లా సడన్ గా రియల్ లైఫ్ లో కనబడేసరికి దావకాన్లో ఉన్నోళ్లే కాదు, సోషల్ మీడియాలో చూసినోళ్ళు కూడా షాక్ అవుతున్నారు. నిజంగా అందరూ ఆఫీసర్లు ఇట్లా స్ట్రిక్ట్ గా ఉంటే అందరూ మంచిగా పనిచేస్తారు కదా. అనుకున్నదొక్కటి ఆయనది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నిజంగా నుల్లా అప్పుడప్పుడు మనం ఏదో అనుకొని ఏదో చేస్తే దాని రిజల్ట్ ఇంకేదోలా ఉంటుంది. అప్పుడు చూసి అయితే నవ్వుకోవడం లేదంటే బాధపడడం తప్ప చేసేదేముండదు. ఇంతకు ఇప్పుడు ఏమైందని అంటారా? ఒక్కగాడ కాదు, 2 పెళ్ళిళ్ళల్లా ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యేసరికి అక్కడున్నోళ్ళు షాక్ కావాల్సి వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుగుతున్నది. డెకరేషన్, ఈవెంట్స్, ప్రాపర్టీస్ అన్ని కూడా మంచిగానే పెట్టిండ్రు. ఇక పెళ్లి పిల్ల ఇటు నుంచి ఎంట్రీ ఇస్తుంటే పిల్లగాడు అటు నుంచి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక మీద నుంచి డ్రోన్ దండ తెచ్చిస్తున్నది. ఇక దండం తీసుకొని పిల్లగాడు పిల్ల మెడలేస్తే అదే డ్రోన్ మళ్ళో దండ తీసుకొచ్చి ఇస్తుంది. ఇది ఇక్కడ సెట్ చేసిన థీమ్. అయితే వీళ్ళందరూ ఇట్లా అనుకుంటే తీరా ఏమైందో చూడుండ్రి. అయ్యో, డ్రోన్ పడిపోయింది కదా, మరి గట్లెట్లయింది? పిల్లగాడు గిట్లా పూలదండ ఇగ్గిండా అంటే పాపం ఆయనదేం లేదు తప్పు, అంతా ఎగరేసినట్టు ఆయన దగ్గరనే ఉన్నది. డ్రోన్ మీదున్న ఫ్యాన్ రెక్కలు పోయి స్టేజ్కున్న ఫ్లవర్స్ ను తాకుడుతోనే ఇట్లా పడిపోయింది. అప్పుడు అందరూ మస్తు షాక్ అయినరు. ఇక ఈ పెళ్లిలా ఇట్లయితే గీడ ఇంకో పెళ్లి జరిగింది, ఇక్కడేమైందో చూడుండ్రి. అర్రే తమ్మి, ఎంత పని చేస్తీవి, స్టైల్కి పోయి చేతులారా ఇజ్జత్ తీసుకుంటేవా? మరి వేసుకున్న పాయింట్ టైట్ ఉన్నదో ఏమో గాని వెనకకు పల్టీ వేసి పువ్వుచ్చి విషస్ చెప్పుదాం అనుకుంటా ఇట్లా స్లిప్ అయి కింద పడే కాడికొచ్చింది. మరి పిల్ల అనుకోవచ్చు మనసులా, అబ్బా ఇప్పటి వరకు బగ్గనే ఓవర్ చేసిండు, ఇప్పుడు ఇట్లా పడిపోయిండని. అందుకే తమ్ముడు కూడా జర సిగ్గుతోనే వెనకకొస్తుండు. మొత్తానికైతే పిల్ల ముందు ఇజ్జత్ తీసుకున్నట్టయింది. కానీ చూసిండ్రా, ముందే చెప్పినట్టు ఈ 2 పెళ్లిళ్ళల్లా ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ఇగో ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పినవన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.